హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మరువ తరమ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఈ మూవీ ప్రెజెంట్ మనకి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ హీరోయిన్కి పెళ్లి చూపులు అయితే అరేంజ్ చేస్తాడు గైస్. అయితే పెళ్లి కొడుకుని కలవమని అయితే చెప్తాడు గైస్. హీరోయిన్ అందుకు ఒప్పుకొని పెళ్లి కొడుకుని కలవడానికి అయితే వెళ్తుంది గైస్. వెళ్ళిన తర్వాత పెళ్లి కొడుకుతోటి తన పాస్ట్లో జరిగిన లవ్ స్టోరీని అయితే షేర్ చేసుకుంటుంది గైస్. హీరోయిన్ వన్ సైడ్ లవ్ స్టోరీ అయితే ఉంటుంది. మన హీరోని అయితే ప్రేమిస్తుంది హీరోయిన్. ఆ లవ్ స్టోరీని పెళ్లి కొడుకుతో అయితే షేర్ చేసుకుంటుంది గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, అసలు హీరోయిన్కి పాస్ట్లో ఏం జరిగింది తన లవ్ స్టోరీలో, మరి హీరోయిన్ తన ఫాదర్ చూపించిన పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుందా లేదా తన ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చేసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే గుడ్ వన్ అనిపించింది గైస్. బాగానే ఉంది, నాట్ బ్యాడ్. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా పెళ్లి కొడుకుని కలవడం, తన పాస్ట్లో లవ్ స్టోరీని చూపించడం, ఆ లవ్ స్టోరీ కూడా బాగానే రాసుకున్నారు. అక్కడక్కడ ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది. సూపర్గా అనిపిస్తుంది. బట్ స్లో బేస్గా వెళ్తుంటుంది. అక్కడక్కడ బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటూ ఉంటాయి మూవీలో. అక్కడక్కడ కొద్దిగా బోర్ ఫీల్ అవుతూ ఉంటాం. ఇంకోటి ఎమోషన్, మదర్ అండ్ సన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. ఇంకోటి ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. అక్కడక్కడ మంచి మాటలు ఏవైతే ఉంటాయో డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించాయి. డైలాగ్స్ సూపర్గా రాసుకున్నారు డైలాగ్స్. మూవీ మాత్రం ఏంటంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కూడా కొద్దిగా స్లో బేస్గా, అంటే అదే స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ, కొద్దిగా ల్యాగ్గా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సీన్ అయితే ఉంటుంది. పర్టికులర్లీ తన మదర్ అండ్ సన్ మధ్య వచ్చే సీన్, మదర్ది ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ ఆన్ ద స్క్రీన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మనం చాలా ఎమోషనల్ ఫీల్ అవుతాం ఆ సీన్ చూసేటప్పుడు. బట్ ఏంటంటే అక్కడ జరుగుతున్న ఆ సిచ్యువేషన్, ఆ పర్ఫార్మెన్స్లు ఏవైతే ఉంటాయో అంతగా ఇంప్రెసింగ్గా అనిపించవు. అంటే ఆ స్క్రీన్ ఆన్ ద స్క్రీన్లో మనకి అక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు ఆ సీన్. పర్టికులర్లీ మీకు చూస్తే అర్థమవుతుంది, చాలా ఎమోషనల్ సీన్ అని. బట్ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. మనం ఎమోషనల్ ఫీల్ అవుతాం, బట్ అక్కడైతే ఫెయిల్ అయింది. అక్కడ ఆన్ ద స్క్రీన్ ఆ మూవీలో అయితే ఆ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అయింది. మనం బట్ ఎమోషనల్గా ఫీల్ అవుతాం ఆ సీన్ పర్టికులర్లీ. అది బాగా రాసుకున్నారు. ఆ సీన్ బాగా రాసుకున్నారు, బట్ సరిగ్గా తీయలేదు. మనకి ఎమోషనల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ మూవీ కనెక్ట్ అవుతాం ఆ సీన్కి. సూపర్గా అనిపిస్తుంది. ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయింది. ఇంకోటి కొన్ని సీన్స్ ఉంటాయి, పర్టికులర్లీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అది ఇప్పుడున్న జనరేషన్కి కానివ్వండి మంచి మెసేజ్ లాగా, మంచి వర్డ్స్ బాగా యూజ్ చేశారు. ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు ఇప్పుడున్న యూత్కి. లవ్ స్టోరీ కూడా అలాగే రాసుకున్నారు. సూపర్గా అనిపిస్తుంది. హీరోయిన్ వన్ సైడ్ లవ్ ఏదైతే ఉందో హీరోకి తెలీదు, హీరోయిన్ ప్రేమిస్తుంది. హీరో ఇంకా ఎవరినో ప్రేమిస్తూ ఉంటాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. స్పాయిలర్ చేయాలనుకోవట్లేదు. క్లైమాక్స్ కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు గైస్. ఓకే, ఒక మంచి మూవీ చూసాం, గుడ్ వన్ అయితే అనిపిస్తుంది గైస్. అసలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఒక మంచి మూవీ చూసాం, ఓకే ఇష్ బాగానే ఉంది, ఒక గుడ్ వన్ అయితే అనిపిస్తుంది గైస్. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకైతే ఓకే గుడ్ వన్ బాగానే ఉంది అని అయితే అనిపించింది, నచ్చింది నాకు. పర్ఫార్మెన్సెస్ అందరికీ బాగున్నాయి. హీరో చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. హీరోకి మదర్గా చేసిన తను కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. సాంగ్స్ ఓకేష్గా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. మూవీ మాత్రం ఎమోషనల్గా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మెసేజ్ కూడా బాగుంది. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ వర్కౌట్ అయ్యాయి, సూపర్గా అనిపిస్తాయి. మూవీ మాత్రం ఓకే, ఒక గుడ్ వన్, మంచి మూవీ చూసామని అనిపిస్తుంది గైస్. ఓకే, మరువ తరమ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3 గైస్. ఓకే, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.